హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్న స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 మొబైల్ని అయితే మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ మొబైల్ అసలు ఎటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకుని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, అసలు ఈ మొబైల్ ఎవరికి బాగా సూటబుల్ అవుతున్నది కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోని లైక్ చేయట్లా. ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్లో స్మార్ట్ సిరీస్ అంటే ఎక్కువగా అండర్ 8000 బడ్జెట్లో మోడల్స్ని అయితే తీసుకుని వస్తారు. అండ్ ఈ స్మార్ట్ సిరీస్లో ఎక్కువగా మనకి 2GB ర్యామ్ అండ్ 3GB ర్యామ్లో మోడల్స్ని అయితే తీసుకుని వస్తారు. బట్ ఇప్పుడు ఈ స్మార్ట్ 7ని అప్గ్రేడ్ చేసి 4GB ర్యామ్తో 7300 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఈ డిస్ప్లే కూడా మనకి 6.6 ఇంచెస్ HD ప్లస్ IPS LCD స్క్రీన్తో, వాటర్ డ్రాప్ నాన్ స్క్రీన్తో, 60 Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్, పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మనకి 500 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో ఈ డిస్ప్లేని అయితే తీసుకొని వచ్చారు. డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. అలాగే మీ పిల్లల ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. 6.6 ఇంచెస్ అంటే చాలా పెద్ద స్క్రీన్. అండ్ ఆన్లైన్ క్లాసెస్ కానీ మీరు ఎక్కువగా మూవీస్ చూసినా కానీ ఈ డిస్ప్లే అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఓవరాల్గా డిస్ప్లే అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే బాగానే ఉంది. అలాగే హెవీ గేమింగ్కి ఈ ప్రాసెసర్ అయితే పనికిరాదు. ఇందులో మనకి యూనిసాక్ SC 9863 ప్రాసెసర్తో తీసుకొని వచ్చారు. ఈ ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ చూసినట్లయితే 1.6 GHz క్లాక్ స్పీడ్తో రన్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 24 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఓవరాల్గా గేమింగ్ పర్పస్ అయితే మీరు చాలా వాటికి ల్యాక్స్ని నోటీస్ చేస్తారు. ఫ్రేమ్ డాక్స్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. గేమింగ్ అయితే ఈ మొబైల్ పనికిరాదు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ర్యామ్ గురించి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. LPDDR4X ర్యామ్తో తీసుకొని వచ్చారు. అండ్ ఇందులో మనకి 4GB ర్యామ్ 64GB ఒకటే సింగిల్ వేరియంట్తో అయితే ఈ మోడల్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇందులో మీకు ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. అప్ టు 3GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా 4GB మెయిన్ ర్యామ్ అండ్ 3GB వర్చువల్ ర్యామ్ 7GB ర్యామ్తో అయితే ఈ మొబైల్ మీకు వస్తుంది. అలాగే ఈ మొబైల్ మనకి ట్రిపుల్ స్లాట్తో తీసుకుని వచ్చారు. అంటే 2 SIM కార్డ్స్ అండ్ SD కార్డ్ కూడా ఒకేసారి ఎట్ ఎ టైం యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6000 mAh బ్యాటరీతో తీసుకొని వచ్చారు. అండ్ Type-C పోర్ట్తో తీసుకొని వచ్చారు. అండ్ బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జ్ చేసినట్లయితే దగ్గర 2.5 hours టైం అయితే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి పడుతుంది. అండ్ 1 full వర్కింగ్ అయితే యావరేజ్గా అయితే 6000 mAh బ్యాటరీ కాబట్టి 1 full వర్కింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అంత హెవీగా యూజ్ చేసిన. అండ్ కెమెరా అయితే మీరు అంత ఎక్స్పెక్ట్ అయితే పెట్టుకోమాకండి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 13 MP ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా 5 MP ఇచ్చారు. బడ్జెట్లో కాబట్టి కెమెరా నుంచి మీరు అంతగా ఎక్స్పెక్ట్ అయితే పెట్టుకోకండి. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 12 మీద రన్ అవుతుంది బేస్డ్ ఆన్ XOS 12. అలాగే సెన్సార్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి రేర్ సెన్సార్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ మొబైల్లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ చూస్తుంటే ఎవరైతే బేసిక్ కీప్యాడ్ ఫోన్ నుంచి టచ్ ఫోన్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటారో వాళ్ళకి ఈ మొబైల్ అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ మీకు నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఫ్రెండ్స్, మీరు ఈ మొబైల్ కొనే ముందు మీ దగ్గరలో అసలు ఇన్ఫినిక్స్ సర్వీస్ సెంటర్ ఉందా లేదో అన్నది కూడా ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆ తర్వాతే ఈ మొబైల్ని అయితే పర్చేస్ చేయండి. ఇది నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్. అండ్ ఈ మొబైల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో కూడా చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. 7GB ర్యామ్ని అయితే వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ మొబైల్ హైలైటింగ్ ఫీచర్స్ అన్ని బాక్స్ బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేశారు. ఫటాఫట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టేసేద్దాం. అండ్ మొబైల్ మీద మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ బాక్స్ లోపల చూసినట్లయితే ఛార్జర్ కనిపిస్తుంది. ఈ ఛార్జర్ మనకి 10V ఛార్జర్. ఈ ఛార్జర్ Type-C పోర్ట్తో వస్తుంది. అండ్ ఈ ఛార్జర్ని యూజ్ చేసి షార్ట్ చేసినట్లయితే దగ్గర 2.5 hours అయితే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవ్వడానికి టైం అయితే పడుతుంది. అండ్ బాక్స్లో సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు మొబైల్కి సంబంధించి. అండ్ కేస్ కూడా కనిపిస్తుంది బాక్స్లో. హార్డ్ కేస్ ఇది చాలా క్లియర్ అయితే ఉంది. అండ్ మొబైల్ ఓవర్ లుక్ అయితే ఒకసారి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే కొంచెం బల్కీగానే ఉంది. ఎందుకంటే 6000 బ్యాటరీ కదా, కొంచెం పట్టుకోవడానికి బల్కీగానే ఉంది. అండ్ 6.6 ఇంచెస్ కదా, పెద్ద స్క్రీన్ కదా, అందుకని బల్కీగా అయితే అనిపిస్తుంది. అండ్ మీకు మొబైల్ అవుట్లుక్ డిజైన్ చూస్తే బ్యాక్ సైడ్ మొత్తం పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్లయితే అంత బంప్ అయితే లేదు. అండ్ మనకి బాటంలో ఇన్ఫినిక్స్ అని అయితే మెన్షన్ చేశారు.
అండ్ మీకు మొబైల్ ఓవర్లుక్ చూసినట్లయితే ఇంకా మీకు రైట్ సైడ్ మనకి పవర్ ఆఫ్ ఆన్ బటన్ కనిపిస్తుంది. అండ్ అప్ అండ్ డౌన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ కూడా మనకి రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది. ఒకసారి ఈ సిమ్ ట్రేని ఓపెన్ చేసిన వెంటనే మనకి 3 స్లాట్తో ఈ సిమ్ ట్రే అయితే వస్తుంది. అంటే ఎట్ ఏ టైం మీరు 2 సిమ్స్ SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బాటంలో మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, అలాగే ఇయర్ ఫోన్ జాక్ని అయితే బాటంలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టాప్లో అయితే ఎంటీగా ఉంది, ఏమీ మెన్షన్ చేయలేదు టాప్లో. అండ్ కేస్ వేసి చూద్దాం ఒకసారి. కేస్ వేస్తే ఇంకా బల్కీగా అయితే ఉంది. చాలా క్లియర్ కేస్ కాబట్టి డిజైన్ అయితే పాడవట్ల, కానీ కొంచెం పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం బల్కీగా అయితే అనిపిస్తుంది. ఇంకా కేస్ తీసేసి మొబైల్ని బూట్ చేసి సెట్టింగ్స్ అన్నీ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. టచ్ రెస్పాన్స్ అయితే పర్లేదు, కాకపోతే కొంచెం బ్లోట్వేర్ అయితే చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ అయితే ఉంది. అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా ఉంది. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. అండ్ మీకు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో కూడా ఒకసారి మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, చూసినట్లయితే అబౌట్లో మీకు ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుందో రాశారు. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ కూడా మనకు కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ 12 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ బేస్డ్ ఆన్ XOS. అండ్ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు అప్ టు ఎంతవరకు ర్యామ్ని 1 GB కావాలా, 2 GB కావాలా, 3 GB కావాలా అనేది మన ఆప్షన్ ఆన్ చేసుకుంటే మీకు ర్యామ్ అనేది ఎక్స్పెన్షన్ అనేది అవుతుంది. అండ్ కెమెరా క్వాలిటీ కూడా ఒకసారి మీకు ఎంతవరకు రికార్డ్ చేసుకోవచ్చో చూపిస్తాను. అండ్ ఇది మెయిన్ కెమెరా, ఫొటోస్ తీసుకోవడానికి HDR కూడా మనకి మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080 30 fps బ్యాక్ కెమెరా యూస్ చేసి వీడియో తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మనకి 1080 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తుంటే ఎవరైతే కీప్యాడ్ నుంచి టచ్ మొబైల్కి షిఫ్ట్ అవుతారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ మీ పిల్లల ఆన్లైన్ క్లాస్కి కూడా ఈ మొబైల్ ఉపయోగపడుతుంది. కాకపోతే మీ ఇంటి దగ్గర సర్వీస్ సెంటర్ ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.